నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం సుత్త నిపాతలోని రాహుల సూత్రం గురించి చెప్పుకుందాం. ఇది రాహులుడికి ఇచ్చిన ఒక చిన్న ఉపదేశం. ఎప్పట్లాగే ఆయన కొన్ని శిక్షణకు సంబంధించి, శిక్షణ అంటే ప్రపంచ జీవితంలో ఎలా మెలగాలి అనే వాటి గురించి చెప్పిన సూత్రాల్లో ఇది కూడా ఒకటి. రాహులుడు ఎవరంటే పూర్వం బోధిసత్వుడిగా ఉన్న సిద్ధార్థుడి కొడుకు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. అదేంటంటే ఆయన కపిలవస్తువుకు తిరిగి రావడం జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొదటిసారిగా తన తండ్రి శుద్ధోధన మహారాజా ఆహ్వానం మేరకు కపిలవస్తు నగరానికి తిరిగి వస్తాడు. అప్పటికి రాహులుడి వయసు కేవలం 7 సంవత్సరాలు. అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత యువరాజులా కాదు, చేతిలో భిక్షాపత్ర పట్టుకున్న సన్యాసిలాగా అందరి ముందు కనబడేసరికి రాజు కొంచెం బాధపడతాడు. అప్పుడు రాజభవనంలో ఉన్న యశోధర అంటే రాహులుడి తల్లి తన కిటికీలో నుంచి బుద్ధుణ్ణి చూసింది. పక్కనే ఉన్న 7 ఏళ్ల రాహులుని పిలిచి ఆయన్ను చూపిస్తూ ఇలా అన్నది, నాయన రాహుల, వెళ్తున్నారే ఆయనే నీ తండ్రి. ఆయన దగ్గర అంతులేని సంపద ఉంది. వెళ్ళి నీ వారసత్వాన్ని అంటే నీ ఆస్తిని అడుగు అని తల్లి చెప్తుంది. అప్పుడు రాహులుడు పరుగున బుద్ధుని దగ్గరికి వెళ్ళాడు. బుద్ధుని ముఖంలోని ప్రశాంతతను చూసి ఆకర్షితుడై ఇలా అంటాడు, శ్రమణుడా, నీ నీడ నాకు ఎంతో హాయిగా ఉంది. అంటే ఆయన నీడలో నడుస్తూ వెళ్తాడు కొంత దూరం. అందువల్ల బుద్ధుడు మౌనంగా నడుస్తుంటే రాహులుడు ఆయన వెంటే నడుస్తూ ఇలా అడుగుతాడు, నాకు నా వారసత్వాన్ని ఇవ్వండి, నేను రారాజుని అవ్వాలి అని అంటాడు. అప్పుడు బుద్ధుడు ఒక్క క్షణం ఆలోచిస్తాడు. ఏంటంటే రాహులుడు అడిగే ఈ లౌకిక సంపద, రాజ్యాలు, లేకపోతే డబ్బులు, ఇవన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నవి. ఇవి అశాశ్వతం. దీనికి బదులుగా నేను కష్టపడి సాధించిన అద్భుతమైన ధర్మం, అనేక ఆధ్యాత్మిక వారసత్వానికి అంటే ధర్మం ఉంది కదా, ఇటువంటి ఆధ్యాత్మిక వారసత్వాన్ని రాహులుడికి ఇస్తాను అని వెంటనే బుద్ధుడు సారిపుత్రవంతిని పిలిచి రాహులుడికి పబ్బజ్జ ఇవ్వండి అని ఆదేశిస్తాడు. పబ్బజ్జ అంటే సన్యాసం తీసుకోవడం. మొదట శ్రామణీరగా చేస్తారు. తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత భిక్షు ఉపసంపద ఇస్తారు. రాహులుడు కూడా ఇక ఈ సన్యాసం తీసుకొని మొట్టమొదట శ్రామణీరు అవుతాడు. అంటే అంతకుముందు ఎవరు శ్రామణీరులుగా లేరు. 7 సంవత్సరాల వయసులో మొట్టమొదటి శ్రామణీర మన రాహులుడు. అంతే. రాహులుడు రాజభవనంలో సకల భోగాల మధ్య పెరిగాడు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ కఠినమైన సన్యాసి జీవితంలోకి వచ్చాడు. చిన్న పిల్లవాడు కావడం వల్ల అతనికి నిరంతరం మార్గదర్శకత్వం అవసరమైంది. అందుకే భగవానుడు ఈ రాహుల సూత్రంలోని ఈ గాథలను ఉపదేశించాడు. ఇది రాహులుడికి ఒక ప్రవర్తన నియమావళి, అంటే ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు కదా, ఆ విధంగా ఉపయోగపడుతుంది. రాహులుడికనే కాదు, ఇది అందరికీ ఉపయోగపడే విషయాలన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ ఉపయోగపడుతుంది. సో మొదట పాలీ తెలుగు ట్రాన్స్లేషన్ చూద్దాం, తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. భగవానుడు ఇలా అంటున్నాడు, నిరంతరం కలిసి జీవించడం వలన నీవు పండితుడిని అంటే సారిపుత్రుని అగౌరవంతో చూడటం లేదు కదా. మానవాళికి దీపం పట్టే అతన్ని గౌరవిస్తున్నావా?
అప్పుడు రాహులుడు ఇలా అంటాడు, అతనితో నేను నిరంతరం కలిసి ఉండటం వల్ల నేను ఆ పండితుని ఎడల అగౌరవం చూపడం లేదు. మానవాళికి దీపం పట్టే అతడంటే నాకెప్పుడు గౌరవమే అని చెప్తాడు. అంటే రాహులుడికి ప్రపంచ ఇచ్చింది సారిపుత్ర బంతే కాబట్టి సారిపుత్రుడే ఇప్పుడు ఆయనకి గురువు అనమాట. అయితే భగవానుడు అంటాడు, ప్రియంగా తోచేవి మనోరమాలు అంటే మనసుకి ఇష్టమైన విషయాలు అయినా పంచేంద్రియాల విషయాలను త్యజించి ఇంటి నుంచి శ్రద్ధతో నిష్క్రమించి దుఃఖానికి అంతం పలుకు. కళ్యాణ మిత్రులతో అంటే మంచి సాంగత్యం, గుణవంతులైన వారితో సాంగత్యం చేయి. ఏకాంతంగాను ప్రశాంతంగాను ఉన్న సుదూర నివాసాలకి వెళ్ళు. భోజనంలో మితాన్ని పాటించు. చీవరాలు అంటే భిక్షువులు వేసుకునే వస్త్రాలు, పిండపాతం అంటే భోజనం, మందులు, నివాస స్థలాలు వీటి పట్ల తృష్ణ కలిగి ఉండకు. మళ్ళీ ప్రపంచంలోకి రావద్దు. ఇక్కడ ప్రపంచంలోకి రావద్దు అంటే ఈ వస్తువుల మీద తృష్ణ వల్ల తిరిగి ప్రపంచంలోకి లాగబడటమని అర్థం చేసుకోవాలి. ఇంకా వినయ నియమాల పట్ల అంటే భిక్షు నియమాల పట్ల పాటిమొక్కమంటారు. వాటి ప్రకారం నిగ్రహం పాటించు. అలాగే పంచేంద్రియాల విషయంలోనూ నిగ్రహాన్ని కలిగి ఉండు. శరీరం ఎడల అప్రమత్తతతో అంటే ఎరుకతో సతితో ఉండు. నిరంతరం ప్రపంచం ఎడ విరాగాన్ని పెంచుకో. శుభము రాగసహితము అయిన నిమిత్తాలను పరిత్యజించు. నిగ్రహిత చిత్తంతో అశుభాన్ని ధ్యానించు. అనిమిత్తాన్ని భావన చేయి, ధ్యానించు అని అర్థం. ఇంకా అభిమానాన్ని అంటే గర్వాన్ని వదిలివేయి. అభిమానాన్ని త్యజించడం వల్ల నీవు శాంతితో జీవిస్తావు. ఇక్కడ అనిమిత్త అంటే 3 రకాల విమోచనలో ఒకటి. జీవులు దీని ద్వారా ప్రపంచం నుండి విముక్తి అవుతారు. మిగతా 2 రకాలు వాంఛారాహిత్యం ఇంకా శూన్యత. ఈ అనిమిత్త అనేది అన్ని పటిచ్చ వస్తువులకు సంబంధించింది. ఇక్కడ మాన అనేది అహంకారం అని గుర్తుంచుకోవాలి. అంటే గర్వము అహంకారం పెంచుకోవద్దని చెప్తున్నాడు. సో ఈ విధంగా రాహులుడికి ఈ బోధన చేయడం జరిగింది. దీంట్లో మొదటగా ప్రవర్తన గురించి అలాగే వైఖరి గురించి అంటే ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా, దాని గురించి చెప్పడం జరిగింది. రాహులుడు రాజవంశంలో పుట్టాడు. సహజంగానే నేను గొప్పవాడిని, రాకుమారుణ్ణి అనే భావన మనసులో ఉండే అవకాశం ఉంది. అందుకే బుద్ధుడు ముందుగా ఆహాన్ని దెబ్బతీసే ఉపదేశం చేశాడు. అదేంటంటే, నేను రాకుమారుణ్ణి కదా అని ఇతరులను ముఖ్యంగా జ్ఞానులైన భిక్షువులను చులకనగా చూడవద్దు. ధర్మాన్ని బోధించే వారి పట్ల వినయంతో ఉండాలి. అలాగే బుద్ధుడిని మానవాళికి ఒక టార్చ్ బ్యారర్ లాగా అంటే వెలుగుని చూపేవాడు అని ఈ సూత్రంలో వర్ణించారు. అటువంటి గురువు పట్ల కూడా అపారమైన గౌరవం కలిగి ఉండాలి. అంటే జ్ఞానులను గౌరవించు అనేది మొదటిది. అంటే ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని. తర్వాతది రాహులుడు రాజభవనంలో ఎన్నో రకాల సంపదల మధ్య అలాగే ఆహారం అంటే పంచభక్ష పరమాణాలు తిని పట్టు వస్త్రాలు కట్టుకొని పెరిగాడు. సన్యాసిగా మారాక ఈ భోగాలను వదలటం కష్టం. అందుకే బుద్ధుడు స్పష్టమైన నియమాలు పెట్టాడు. ఈ పంచేంద్రియాల నిగ్రహాన్ని అంటే కంటికి నచ్చే దృశ్యాలు, చెవికి వినిపించే శబ్దాలు, నాలుకకు తగిలే రుచులు, ఇంకా ముక్కు ద్వారా తెలుసుకునే వాసనలు, చర్మం ద్వారా తెలుసుకునే స్పర్శలు, ఇవన్నీ మనిషిని బంధించే గొలుసులు, పంచకామగుణాలు అంటారు. అంచేత ఈ ఇంద్రియాల పట్ల నిగ్రహాన్ని కలిగి ఉండమని చెప్తున్నారు. అంటే వీటిని వదిలేసి విశ్వాసంతో ఇల్లు వదిలి వచ్చావు, వెనక్కి చూడకు అని హెచ్చరించాడు. అంటే వాటి పట్ల మళ్ళీ తృష్ణను పెట్టుకోకు, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు అని చెప్తున్నారు.
ఇంకా ఆహారంలో మితాన్ని కలిగి ఉండటం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రుచి కోసం తినకు, ఆకలి తీరడానికే తినము. ఆహారం పట్ల ఆసక్తి పెంచుకుంటే ధ్యానం కుదరదు. ఇంకా వస్త్రాలు, నివాసం గురించి కూడా చెప్తారు. అంటే భవనాలకు దూరంగా జనసంచారం లేని ఏకాంత ప్రదేశంలో, అంటే అడవిలోనో లేకపోతే ఏ గుహలోనో నివసించాలి. ఖరీదైన బట్టల మీద మమకారం వద్దు. దొరికిన ఏవైతే కాషాయ వస్త్రాలు ఉన్నాయో వాటితోటి తృప్తి పడాలి. ఇంకా కాలక్షేపం చేసే మిత్రులు, అటువంటి వాళ్ళతోటి సావాసం వద్దు. జ్ఞానాన్ని పెంచి కళ్యాణ మిత్రుల్నే ఎంచుకోవాలి అని చెప్తున్నాడు. కేవలం బాహ్యంగా ఒక భిక్షువుగా లేకపోతే ఒక సన్యాసిగా మారితే సరిపోదు, మనసు కూడా మారాలి. దీనికోసం భగవానుడు 2 ప్రధానమైన ధ్యాన పద్ధతులను రాహులుడికి సూచించాడు. మొదటిది అశుభ భావన. అంటే రాహులుడు చాలా అందంగా ఉండేవాడు. తన శరీరం పట్ల, ఇతరుల శరీరం పట్ల ఆకర్షణ కలగకుండా ఉండేందుకు శరీరం అంటే కేవలం ఈ 32 శరీర భాగాలే: చర్మం, ఎముకలు, మాంసం, రక్తం, ఇలా. ఇది ఆకర్షణీయమైంది కాదు. అంటే దీంట్లో శుభం అనేది ఏమీ లేదు, అశుభమే ఉంది అని భావన చేయమని చెప్పాడు. దీనివల్ల కామం పట్ల ఉన్న కోరికలు నశిస్తాయి. అంటే కామం ఎందుకు కలుగుతుంది? ఈ శరీరాన్ని శుభంగా చూసినప్పుడే. అది ఈ శరీరాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా, అంటే కేవలం ఈ శరీర భాగాలే అన్నట్లుగా చూస్తే లోపల ఉన్న కామ కోరికలు నశిస్తాయి. ఇలా ధ్యానం చేయమని చెప్పాడు. ఇంకా నిమిత్త రహిత ధ్యానం అంటే మనసు ఏ శబ్దము, ఏ రూపము లేకపోతే ఆలోచన పట్టుకోకుండా శూన్యంగా నిశ్చలంగా ఉంచే అత్యున్నత ధ్యాన స్థితిని అలవర్చుకోమని చెప్పాడు. దాన్ని నిమిత్త రహిత ధ్యానం అంటారు. ఎటువంటి నిమిత్తాలు ఉండవు. అంటే మంచి చెడులు అని గుర్తించడం ఉండదు అక్కడ. ఇంకా అహంకారాన్ని వదిలిపెట్టమని చెప్తాడు. అదేంటి? నేను ఉన్నాను అనే భావన, అంటే నేను నాది అని పట్టుకు వేలాడే భావన వేళ్లతో సహా పెకిలించి వేయాలి. అప్పుడే రాహులుడికి నిజమైన శాంతి దొరుకుతుంది, అంటే నిబ్బానం లభిస్తుంది. ఇక్కడ అనిమిత్త ధ్యానం అని ఉంది కదా, దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఇది చాలా ఉత్తమమైన స్థితి అన్నమాట. నిమిత్త రహిత ధ్యానం అని కూడా అంటారు. అయితే నిమిత్తం అంటే ఏంటి? నిమిత్తం అంటే గుర్తు అనే అర్థం, లక్షణం. మనం ఒక వస్తువుని చూసినప్పుడు మనసు దాన్ని ఎలా గుర్తిస్తుంది? ఎవరైనా వ్యక్తిని చూసినప్పుడు ఇది ఆడ లేకపోతే మగ, ఇది అందమైంది, ఇది వికారమైంది, ఇది శత్రువు, ఇది మిత్రుడు, ఇలా ఒక ముద్ర వేస్తుంది. దాన్ని నిమిత్తం అంటారు. ఇది నాది, ఇది వాళ్ళది, ఇలా రకరకాలుగా. అయితే ఈ గుర్తులనే మనసు పట్టుకుంటుంది. ఒక స్త్రీ పురుషుడిని చూసి ఆ రూపాన్ని, అంటే ఆ నిమిత్తాన్ని పట్టుకుంటే కామం పుడుతుంది. శత్రువు అనే గుర్తుని పట్టుకుంటే కోపం పుడుతుంది. ఈ గుర్తుల వల్లే మనకు రాగద్వేషాలు కలుగుతాయి. ఇక్కడ నిమిత్త రహితం అంటే రహితం లేకుండా, అంటే రహితం అంటే లేకుండా ఉండటం అన్నమాట. మనసు ఏ వస్తువుని చూసినా, శబ్దాన్ని విన్నా, లేకపోతే ఏ అక్షరాన్ని లేకపోతే ఏ రూపాన్ని పట్టుకోకుండా ఉండటమే ఈ నిమిత్త రహిత జ్ఞానం. మీరు కళ్ళతోటి చూస్తారు, కానీ ఇది అందమైంది అని మనసులో ముద్ర వేయరు. కేవలం చూడటం మాత్రమే జరుగుతుంది. శబ్దాన్ని వింటారు, కానీ ఇది తిడుతున్నారా లేకపోతే పొగుడుతున్నారా అని పట్టించుకోరు. కేవలం శబ్దాన్ని మాత్రమే వస్తుంది అని తెలుసుకుంటారు, అంతే. ఈ ధ్యానాన్ని అభ్యాసం చేయడానికి భగవానుడు సూచించిన మార్గం ఏంటంటే అనిత్యం. ఫస్ట్ ఏదైనా ఆలోచన లేకపోతే దృశ్యం వచ్చినప్పుడు దాని వివరాల్లోకి వెళ్ళకూడదు. ఉదాహరణకి ఒక అందమైన పువ్వును చూశారనుకోండి, మామూలు మనసు అబ్బా ఎంత బాగుందో నాకు కావాలి అని అనుకుంటుంది. ఈ నిమిత్త రహిత మనసు ఇది ఇప్పుడు ఇలా ఉంది, కాసేపటికి వాడిపోతుంది, ఇది కేవలం రంగు రూపం మాత్రమే అని
దాని అశాశ్వత స్వభావాన్ని చూస్తుంది. అలాగే మనసుని ఖాళీ చేయటం కూడా ముఖ్యం అన్నమాట. 2 ఆలోచనల మధ్య ఉన్న ఖాళీని గమనించడం. ఒకేసారి 2 ఆలోచనలు రావు. ఒక ఆలోచన తర్వాతే ఇంకొకటి వస్తుంది. కాకపోతే మనకి ఆలోచనలు నిరంతరం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఒక ఆలోచన వెళ్ళిపోయింది. ఇంకొకటి ఇంకా రాలేదు. ఈ మధ్యలో ఒక నిశ్శబ్దం ఉంటుంది చూసారా? ఆ నిశ్శబ్దంలో మనసుని నిలపాలి. అక్కడ ఆడ లేదు, మగ లేదు, మంచి లేడు, చెడు లేదు. అదే నిమిత్తరహిత స్థితి. ఒక ఉదాహరణతో చెప్పాలంటే సినిమా స్క్రీన్ ఉదాహరణగా తీసుకోవచ్చు. మామూలు మనిషి ఎలా చూస్తాడంటే సినిమా చూస్తున్నప్పుడు అందులో హీరో ఏడిస్తే ఏడుస్తాడు, నవ్వితే నవ్వుతాడు. తెర మీద బొమ్మలను నిజం అనుకొని ఆ నిమిత్తాలను అంటే ఆ గుర్తులను నమ్ముతాడు. ఈ నిమిత్తరహిత సాధకుడు ఎలా చూస్తాడంటే అతనికి తెలుసు అక్కడ మనుషులు లేరు, కేవలం తెర మీద కాంతి మాత్రమే పడుతుంది అని. ఆ కాంతిని మాత్రమే చూస్తాడు, అంతే తప్ప ఆ కథలో ఇన్వాల్వ్ అవ్వడు. ఇది రాహులుడికి ఎందుకు చెప్పాడు అంటే రాహులుడికి తన వంశం పట్ల, శరీరం పట్ల నేను అనే గర్వం ఉండేది. ఎప్పుడైతే నువ్వు దేనికి ఒక గుర్తు తగిలించావో అంటే నేను నాది అని ఒక లేబుల్ తగిలిస్తాం, అప్పుడు నేను గొప్పవాడిని అనే గుర్తు కూడా వేసుకోలేవు. అంటే ఒక గుర్తును వేసుకున్నప్పుడు అది అహంకారాన్ని పెంచుకుంటుంది. కానీ అసలు లేబులే వేయకపోతే ఈ అహంకారం కూడా ఉండదు. అంటే బాహ్య ప్రపంచాన్ని గుర్తులు లేకుండా చూస్తే అంతర్గతంగా ఈ అహంకారం చచ్చిపోతుంది. అప్పుడు మనసు పరమశాంతిగా ఉంటుంది. ఈ ధ్యానం చేయడం వల్ల మనసు దేనికి అతుక్కోదు. అంటే అటాచ్మెంట్స్ అన్నీ పోతాయి. నాన్ అటాచ్మెంట్ తోటి ఉంటుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇది ఒక సంఘటన మాత్రమే అని సాక్షిభూతంగా చూడగలుగుతారు. ఇది ఈ నిమిత్తరహిత ధ్యానం గురించి. అంటే ఇప్పటి వరకు చెప్పలేదు కాబట్టి దీని గురించి ఒక షార్ట్ వివరణ అనేది. అయితే ఈ రాహుల్ సూక్తం ఇప్పుడున్న సమాజంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, కొన్ని విషయాలు ఎగ్జాంపుల్స్ తోటి చెప్పుకుందాం. ముఖ్యంగా సోషల్ మీడియా లేకపోతే చాలా డిస్ట్రాక్షన్స్ మోడర్న్ సొసైటీలో మనం చూస్తూ ఉంటాం. మనం ఎదుర్కొంటున్న మానసిక సమస్యలు, వాటికి ఈ సూత్రం ఒక పరిష్కారం చెప్తుంది. ముఖ్యంగా మొదటగా వచ్చేది సోషల్ మీడియా. సూత్రం చెప్పేది ఏంటంటే పంచేంద్రియ సుఖాలకు బానిస కావద్దు. అంటే కంటితో చూసే రూపాలకు, చెవులతో వినే శబ్దాలకు, నాలుకతో తెలుసుకునే రుచులకు, ముక్కుతో తెలుసుకునే వాసనలకు, చర్మంతో తెలుసుకునే స్పర్శలకు వాటిని వదిలేయమని చెప్తుంది. అంటే ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం అంటే దూరంగా వెళ్ళడం కాదు, వాటి పట్ల ఉపేక్ష భావంతో ఉండటం అంటే సమభావంతో ఉండటం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఎన్నో స్మార్ట్ ఫోన్లు, రీల్స్, వెబ్ సిరీస్లు, నోటిఫికేషన్ల మాయలో పడిపోయారు. కంటికి చెవికి నచ్చే వాటిని చూస్తూ గంటల తరబడి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. దీనివల్ల మనసు యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది. ఈ సూత్రం మనకి ఈ డిజిటల్ డీటాక్స్ అనే దాన్ని నేర్పుతుంది. అంటే వాటికి దూరంగా ఉండాలి. వాటి వల్ల మన లోపల ఇంకా కామగుణాలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో అనేది చూసుకోవాలి. బాహ్య వినోదాలకు దూరంగా ఉండి మనసుని అదుపులో ఉంచుకుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం అనేది హెచ్చరిస్తుంది. తర్వాతది మినిమలిజం. అంటే ఉన్న వాటితోటి సంతృప్తి. ఆహారం, వస్త్రాలు, వస్తువుల పట్ల ఆసక్తిని పెంచుకోకు. అవసరానికి మాత్రమే వాడుకో. ఇప్పుడు సమాజంలో ఈ మినిమలిజం తగ్గిపోయింది, ఎక్కువగా వాడేది పెరిగిపోయింది. బ్రాండెడ్ బట్టలు, కొత్త గ్యాడ్జెట్స్, విలాసవంతమైన జీవితం కోసం అప్పులు చేసి మరీ ఖర్చు పెడుతూ ఉంటారు. నా దగ్గర ఈ వస్తువు లేదు అని కూడా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. రాహుల్ సూత్రం మనకు చెప్పేది ఏంటంటే ఉన్న వాటితోటి సంతృప్తిగా ఉండు. వస్తువుల మీద కాకుండా వ్యక్తిత్వం మీద దృష్టి పెట్టడం నేర్పుతుంది. ఇది
వాళ్ళకి ఆర్థిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. తర్వాతది అహంకారం. నేను గొప్పవాడిని, అందగాడిని అని గర్వాన్ని వదిలి, అంటే అస్మిమాన అంటారు దీన్ని. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఆరాటం ఎక్కువైపోయింది. ఇతరుల మెప్పు కోసం బ్రతుకుతున్నారు. ఇంకా రకరకాల ఫిల్టర్లు లేకపోతే సెల్ఫీలు వాడి అందంగా కనిపించాలని తాపత్రయపడుతూ ఉంటారు. మన విలువ బాహ్య సౌందర్యం లేదా ఇతరుల లైకుల మీద ఆధారపడి ఉండకూడదు. మన ఆత్మవిశ్వాసం అనేది లోపల నుంచే రావాలి అనేది ఈ సూత్రం క్లియర్గా చెప్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. తర్వాత ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అని చెప్తారు. దాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే రుచి కోసం తినకు, శరీరాన్ని నిలబెట్టడానికి మాత్రమే తిను. నీ శరీరానికి ఎంత ఆహారం అవసరమో అంతే తీసుకో. అంతేగాని ఇది రుచిగా ఉంది, నా కడుపు ఖాళీగా ఉంది అని ఆహారాన్ని నింపకు. ఇప్పుడున్న సొసైటీలో ఒత్తిడి వల్ల ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్ తినడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. అందుకే మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అలవాటు చేసుకోవాలి. తినేటప్పుడు ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అని ఎరుకుతోటి తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ మైండ్ఫుల్నెస్ ఈటింగ్ గురించి కొన్ని సూచనలు ఇస్తాను. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే కొద్ది రోజులకి ఇది అలవాటు అవుతుంది. కొంతమంది సాధారణంగా టీవీ చూస్తూనో, ఫోన్లు మాట్లాడుతూనో, ఏదో ఆలోచిస్తూనే భోజనం చేస్తూ ఉంటారు. ప్లేట్ ఎప్పుడు ఖాళీ అయిందో కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఈ మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అంటే ఏంటంటే, మనం ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో పూర్తిగా గమనిస్తూ తింటాం. ప్రతి ముద్ద రుచిని, వాసనను ఆస్వాదిస్తూ, అంటే ఇది నచ్చింది అని కాదు, కేవలం దాని పట్ల ఎరుకతోటి తినడం. ఇంకా ఈ శరీరం చాలు అని చెప్పినప్పుడు ఆపేయడం. అయితే మరి దీన్ని ఒక ఛాలెంజ్ లాగా లేకపోతే టిప్స్ లాగా మనం పాటించవచ్చు. తినేటప్పుడు ఫోన్ పక్కన పెట్టాలి, టీవీ ఆఫ్ చేయాలి, కేవలం మీరు మీ ముందున్న ఆహారం మాత్రమే ఉండాలి. తినడం మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆగండి. ఈ ఆహారం మీ ప్లేట్ దాకా రావడానికి ఎంతమంది కష్టపడ్డారో వాళ్ళని తలుచుకొని వారికి మనసులో కృతజ్ఞత చెప్పవచ్చు. అలాగే ఆహారం యొక్క రంగుల్ని చూడండి, వాసనను గమనించమంటున్నాను. ఇక్కడ వాటిని ఆస్వాదించి పూర్తిగా వాటిలో లీనమైపోమని చెప్పట్లేదు. ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటున్న వెంటనే మింగేయకుండా దాని రుచిని, అంటే వేడిగా ఉందా, చల్లగా ఉందా అనేది కూడా గమనించండి. ఆహారాన్ని బాగా నమలండి. అది లిక్విడ్ లాగా అయ్యేదాకా బాగా నమలాలి. ఇలా చేయడం వల్ల మీ జీర్ణశక్తి కూడా పెరుగుతుంది మరియు తక్కువ ఆహారంతో తృప్తి కలుగుతుంది. తినడం అనేది ఒక యాంత్రిక చర్యలా కాకుండా ఒక ధ్యానంలాగా సాగాలి. ఎందుకు తింటున్నాం అనేది కూడా అవగాహన చేసుకోవాలి. నేను అందం కోసం తినట్లేదు, బలం చూపించుకోవడానికి తినట్లేదు, కేవలం ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి, ఆకలి అనే బాధను పోగొట్టుకోవడానికి మాత్రమే తింటున్నానని కూడా ప్రత్యక్షం చేసుకుంటూ తినండి. భగవానుడు కొన్ని సందర్భాల్లో ఇలా చెప్తాడు. పాత గాయానికి మందు వేయడంతో పోలుస్తాడు ఈ తినడాన్ని. అంటే గాయం మందు రాసేటప్పుడు అబ్బా మందు ఎంత బాగుందో అని రాయం కదా, కేవలం గాయం మానడానికి మాత్రమే రాస్తాం. అలాగే ఆకలి అనే గాయాన్ని తగ్గించడానికే ఆహారం తీసుకోవాలి తప్ప నాలుక రుచి కోసం కాదు. దీనివల్ల కొన్ని లాభాలు ఉంటాయి. మొదటగా ఎవరైనా బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గుతారు. అంటే నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు కూడా కడుపు నిండింది అనే సంకేతం త్వరగా అందుతుంది. దీంతో అతిగా తినడం తగ్గుతుంది. దీనివల్ల భోజన సమయం ఒక బ్రేక్ లాగా మారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇంకా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. బుద్ధ ఎలా తినేవారో తెలుసా? ఆయన భిక్షపాత్రలో ఉన్న ఆహారాన్ని మొదట
చేతితోటి ఆహారాన్ని కలిపి ఒక ముద్దను తిన్న తర్వాత, అంటే ఒక ముద్దను నోట్లో పెట్టుకొని బాగా నమిలి ఎరుకతోటి ఆ సంవేదనలు గమనిస్తూ తిన్న తర్వాత, నోటిలో ఉన్న ఆహారం పూర్తిగా పూర్తయిన తర్వాతనే మళ్ళీ ఆయన భిక్షాపాత్రలో చేతిని పెట్టి ఇంకొక ముద్దను కలిపేవారు. అంటే ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగి ఆ తర్వాతే మళ్ళీ ఇంకొక ముద్దను తీసుకునేవారు. సో ఇలా ఎరుకతోటి తినడం ఆయన ప్రాక్టీస్ చేసేవారు. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఇది మీ ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది. అలాగే మీకు ఆహారం పట్ల ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇదేమి తక్కువ అంటే ఇదేం కాదు. ఆహారం పట్ల ఉన్న ఆసక్తి కూడా గొప్ప తృష్ణే. దాన్ని కూడా కొంతమంది విడలేకపోయేవారనమాట. సో ఎన్నో సందర్భాల్లో ఈ ఆహారం పట్ల ఆసక్తితోటి కూడా కొంతమంది భిక్షు జీవితాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఎరుకతోటి తినడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ సూత్రంలో చెప్పిన చివరి పాయింట్ సావాసం గురించి. అంటే చెడు స్నేహాలు వద్దు, జ్ఞానాన్ని పెంచే కళ్యాణ మిత్రుల్ని ఎంచుకో. ఈ రోజుల్లో చాలా ప్రెషర్ వల్ల చెడు అలవాట్లకు, మద్యము, డ్రగ్స్, లేకపోతే రకరకాల చెడు అలవాట్లకు బానిసలు అవుతూ ఉంటారు. లేదా నెగిటివ్ ఆలోచనలు ఉన్న వారితో ఉంటూ డిప్రెషన్ తెచ్చుకుంటారు. మన చుట్టూ ఉండేవారిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మనల్ని వృద్ధిలోకి తెచ్చే మిత్రులను మాత్రమే ఎంచుకోవాలి. అలాగే జ్ఞానులను చులకన చేయకు, గురువును గౌరవించు అని చెప్తుంది. ఈ రోజుల్లో ఈ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అన్నది, అంటే బుద్ధిపూర్వకమైన విషయాలు గూగుల్ సెర్చ్ చేసినా దొరుకుతాయి. అంటే ఈ గూగుల్ ద్వారా నేర్చుకున్న జ్ఞానం రాగానే పెద్దలను, అనుభవజ్ఞులను గౌరవించడం మానేస్తున్నారు. అసహనం పెరిగిపోయింది. ఇదేం చెప్తుందంటే, ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలనే వినయాన్ని, అంటే వినయ విధేయతలు, హ్యూమిలిటీ అంటారు, ఈ సూత్రం నేర్పుతుంది. వినయం అంటే ఎదుటి వాళ్ళ పట్ల గౌరవం కలిగి ఉండటం, పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటం. వినయం ఉంటేనే ఆ విద్య అనేది ఉంటుంది. అందుకే ముఖ్యంగా ఈ సూత్రం ఏం చెప్తుందంటే, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పిన సూత్రంలో అన్నీ కూడా సెల్ఫ్ డిసిప్లినే. ఈ రోజుల్లో ఉన్న గందరగోళం మధ్య ప్రశాంతంగా, అర్థవంతంగా జీవించడానికి ఇది ఒక మంచి గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఈ విషయాలను విన్న రాహుల్ బంతే ఆ మాటలను తన హృదయంలో పెట్టుకుంటాడు. హృదయంలో అంటే మనసులో మళ్ళీ మళ్ళీ చింతన చేస్తాడు. అప్పటి నుంచి చాలా కఠినమైన సాధన చేశాడు. తన అందం పట్ల, వంశం పట్ల ఉన్న గర్వాన్ని వదిలిపెట్టాడు. తన తండ్రి చూపించిన మార్గంలో, అంటే బుద్ధుడు చూపించిన మార్గంలో నడిచి యుక్త వయసు వచ్చేసరికి సంపూర్ణ జ్ఞానోదయం పొంది ఒక గొప్ప అర్హంతుడయ్యాడు. అంటే నిబ్బానాన్ని పొందినవాడయ్యాడు. రాహులుడికి చెప్పింది 3-4 సూత్రాలే ఉంటాయి, కానీ చాలా పవర్ఫుల్ సూత్రాలు. సో ఇది ఈరోజు ప్రవచనం.